రైతులకు అండగా ఉండి వారి అభ్యున్నతి కోసం పనిచేయాల్సిన సహకార సంఘాలపై అవినీతి ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఓ రైతు కుటుంబం తాము రుణాన్ని పూర్తిగా చెల్లించినప్పటికీ భూమి పత్రాలు తిరిగి ఇవ్వకుండా అధికారులు వేధించారని ఆరోపిస్తోంది. అంతేకాదు పత్రాలు ఇవ్వాలంటే భారీ మొత్తంలో లంచం కూడా డిమాండ్ చేశారని చెబుతోంది. అయితే ఈ ఆరోపణలను సంబంధిత అధికారులు తోసిపుచ్చారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన యాతం లక్ష్మి, ఆమె భర్త యాతం నాగేశ్వరరావు సహకార సంఘంలో తమకు జరిగిన అన్యాయంపై న్యాయ పోరాటం చేస్తున్నారు. 2021లో జంగారెడ్డిగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో తమ భూమి పత్రాలు తాకట్టు పెట్టి 35 లక్షల రుణం తీసుకున్నామని, ఆ మొత్తాన్ని వడ్డీతో సహా అప్పటి సొసైటీ సెక్రటరీ రత్నాజీరావుకు పూర్తిగా చెల్లించామని వారు చెబుతున్నారు. అయినప్పటికీ తమ భూమి పత్రాలు తిరిగి ఇవ్వకుండా నెలల తరబడి తిప్పించారని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయగా విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయని, అయితే జిల్లా సహకార అధికారి ఆరమిల్లి శ్రీనివాసరావు, డివిజనల్ కోఆపరేటివ్ రిజిస్ట్రార్ కె సత్యవతి పత్రాలు ఇవ్వాలంటే 15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. అందులో జిల్లా కలెక్టర్కు కూడా 5 లక్షలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పినట్లు వారు పేర్కొన్నారు. జూన్ 1వ తారీఖుని పీజీఆర్కి వచ్చండి, కలెక్టర్ గారిని ఆవిడకి ఇచ్చాం కదండి 5 లక్షలు. ఆవిడని అడిగామండి, అమ్మ నీకు 5 లక్షలు ఇచ్చాం కదా, మరి మా 5 లక్షలు తీసుకుని మా కాగితాలు ఎందుకు ఇవ్వట్లేదు అని కలెక్టర్ గారు నాకు ఎప్పుడు ఇచ్చారు. అదేంటమ్మా మీకే కదా, మీ అకౌంట్లో వేసాం కదా, మీ పిఏ గారి అకౌంట్లో వేయమన్నారు, మీ పిఏ గారి అకౌంట్ ఇచ్చారు, వేసాం కదమ్మా అంటే అప్పటికప్పుడు వాళ్ళందరూ కవర్ ఎంపిందండి. అప్పుడు మా ఫోన్లు అన్నీ చూశారండి, చూస్తే అన్ని వాళ్ళు అప్పు కింద ఇచ్చారండి. అసలు అప్పుల్లో ఉన్నాం, మేము బంగారం తాగెట్టాము, తెచ్చి ఇచ్చాము, మేము ఆవిడకి అప్పు ఎత్తాం ఏంటంటే. మన జూన్ 17వ తారీఖున ఇంక్వైరీకి రమ్మన్నారండి, వచ్చామండి. జరిగినట్టు అంతా రాసిమ్మన్నారు, రాసి ఇచ్చి వచ్చామండి. ఇప్పటికీ కూడా మాకేం న్యాయం జరగలేదండి. తమ నుంచి తీసుకున్న లంచం మొత్తాన్ని తిరిగి ఇప్పించి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు బాధితులు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న తన భార్య చికిత్స కోసం భూమి అమ్ముకోవాల్సి ఉందని, కానీ పత్రాలు లేక అది సాధ్యం కావడం లేదని నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు జంగారెడ్డిగూడెం మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.